నక్షబాటను ఆక్రమించుకున్న అగ్రకుల భూస్వాములకు మద్దతుగా దళితులకు ఇచ్చిన ప్రభుత్వ భూమిని గుంజి దారి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న రెవెన్యూ అధికారుల ప్రతిపాదన విరమించుకోవాలని దళితులను నానా బూతులు తిట్టి కాళ్ళు మొక్కించుకుంటున్న కల్కూరి సత్తిరెడ్డిని, మానసికంగా ఇబ్బందులు పడుతున్న ఉదయ రాజిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన కొంపల్లి గంగయ్య, కొంపల్లి శ్రీరాములు, కొంపల్లి స్వామికి ఇచ్చిన ప్రభుత్వ భూమిని పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ పాల్గొని మాట్లాడుతూ పాలడుగు గ్రామానికి చెందిన కొంపల్లి పోచయ్య 60-70 సంవత్సరాలుగా సర్వే నెంబర్ 81లోనే 4 ఎకరాలకు పైగా భూమిని కబ్జా కాస్తులో ఉంటూ ఆ భూమిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవించారని, దానిని గుర్తించిన ప్రభుత్వం పోషయ్యకు 1996లో 2 ఎకరాల 32 గుంటల భూమికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి పాస్బుక్లు కూడా ఇచ్చారన్నారు. పోచయ్యకు సంబంధించిన 3 కుమారులైన శ్రీరాములు, గంగయ్య స్వామిలకు సమానంగా పంపిణీ చేయగా ఆ భూమిని వాళ్ళు సేద్యానికి పనికొచ్చే భూమిని సేద్యం చేసుకుంటూ మిగతా భూమిలో తమ పశువులను మేపుకుంటున్నారని అన్నారు. భూమి పక్కన ఉన్న లోకసాని ఉదయరాజు రెడ్డి, కల్కూరి సత్తిరెడ్డిలకు ఆ భూమిని ఆక్రమించుకోవాలనే వక్రబుద్ధితో దళితులకు ఇచ్చిన భూమి నుండి దారి కావాలని గత సంవత్సరం నుండి నానా ఇబ్బందులు పెడుతున్నారని, కులం పేరుతో అవమానిస్తున్నారని నరసింహ ఆవేదన వెళ్లిబుచ్చారు. దళితుడైన గంగయ్యకు సహకరించకపోగా మోత్కూరు మండల డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐలు కొంపల్లి గంగయ్య కుటుంబాన్ని బెదిరిస్తూ బాట ఇవ్వాలని ఇబ్బందులు పెట్టడం ఎట్లా కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ నెల 20న దళితులను సమీక్షించి మోత్కూరు మండల తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకట నర్సు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పట్టిల చంద్రయ్య, రైతు సంఘ మండల కార్యదర్శి దడిపల్లి ప్రభాకర్, చేనేత సంఘం జిల్లా నాయకులు గుంటోజు శేఖర్, బీఎస్సీ జిల్లా నాయకులు కొంగరి బాలరాజు, బాధితులు కొంపల్లి గంగయ్య, శ్రీరాములు, స్వామి, ముత్తమ్మ, గ్రామ ప్రజలు ముత్తయ్య, బుచ్చయ్య, స్వామి, అంజయ్య, ప్రవీణ్, యాదగిరి, ఎడ్ల నరేష్, గుంటపాక రామ్మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలోని పాలడుగు గ్రామంలో ఆ రోజు ప్రభుత్వము గత 50-60 సంవత్సరాలుగా ఏదైతే ప్రభుత్వ భూమి సర్వే నెంబరు సంబంధించింది 81లో ఇక్కడున్న దళితులు 3 కుటుంబాలు కొంపల్లి శ్రీరాములు, గంగయ్య, స్వామి ఈ ముగ్గురు కూడా వాళ్ళ నాన్న ఈ భూమిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని భూమి స్వాధీనపరచుకొని ప్రభుత్వానికి అనేక సార్లు దరఖాస్తు పెట్టుకుంటే ఈ భూమికి సంబంధించి 2 ఎకరాల 32 గుంటల భూమికి ప్రభుత్వం పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ భూమిని అనాది నుంచి వాళ్ళు వాణిజ్య పంటలు పండించుకుంటున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఈ భూమి మీద కన్నుబడ్డ పక్క రైతు భూస్వామి ప్రధానంగా ఈ పక్కనున్న సత్తిరెడ్డి గారు కానీ, అదేవిధంగా ఉదయరాజరెడ్డి కానీ, మిగతా కొంతమంది ఇక్కడ నక్షబాట లేదు. నక్షబాట పైభాగం నుంచి ఉంటే దళితుల భూమి ప్రభుత్వ భూమి తేరగొచ్చిందని ఇక్కడ దారి ఏర్పాటు చేసుకోవడం, వీళ్ళ మీద దాడులు చేయడం, వీళ్ళంతా పేదలు, పేద దళితులు, ఎలాంటి ఆధారం లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా ప్రధానంగా ఈ మోత్కూరు డిప్యూటీ తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు వీళ్ళిద్దరు కూడా చాలా అగ్రెసివ్గా ఈ దళితుల పక్షాన ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంది. బాటి ఇయ్యాలని చెప్తా ఉన్నారు. మరి మేము అడుగుతా ఉన్నాం ఆర్ఐని కానీ, తర్వాత గిరిధవర్ని, వీళ్ళిద్దరిని కూడా మీరు నక్షబాట ఎందుకు తీస్తలేరు? దళితులకు పేదలకు ఇచ్చిన భూమి విషయంలో ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేది వాళ్ళిద్దరిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే ఉదయరాజు రెడ్డి ఉన్నాడో ఆయన ఈ భూమిలోకి వెళ్ళి పోవద్దని దళితుల చేత కాలు మొక్కించుకున్న పరిస్థితి ఉంది. దళితులను నీచంగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ దళిత పేద రైతులు అయ్యో మా మీద ఎక్కడ దాడులు జరుగుతాయో, ఎక్కడ మేము అన్యాయానికి గురవుతామని బిక్కుబిక్కున బతుకుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, స్థానిక తహసీల్దార్ గారు జోక్యం చేసుకోవాలి.
వీళ్ళకి రక్షణ కల్పించాలి. పాత నక్షబాట ఏది ఉందో ఆ పాత నక్షబాట తీసి వాళ్లకు దారి కల్పించాలి. దళితులకు సంబంధించిన భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా డిప్టీ తహసీల్దార్ మీద గిర్దవారి మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, తెలంగాణ రైతు సంఘం, పిఎస్పి అదేవిధంగా చేనేత కార్మిక సంఘం ఇలా ఈ 5 ప్రజా సంఘాలు ఈ భూమిని పరిశీలన చేయడం జరిగింది. ఈ ప్రతిపాదన విరమించుకోకపోతే 20 తారీఖు నాడు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దళితులందరినీ సమీకరించి తహసీల్దార్ ఆఫీసు ముట్టడి చేస్తామనేది ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది.